కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, రక్షణ పొందాలి, ఏసైతో మాట్లాడాలి. కళ్ళు మూసుకోండి. ఏసయ్యా నాతో మాట్లాడేసయ్యా, నోరు విప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఏసయ్య నాతో మాట్లాడేసయ్యా, ఏసయ్యా దర్శించేసయ్యా, నా పాపాలన్నీ కూడా క్షమించేసయ్యా, దావీదు వల్లే నాకు కూడా చేయాలి నువ్వు ప్రభువా అని నోరు విప్పండి. పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోవద్దు, అందరూ కూడా ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి. ఏసయ్య మీతో మాట్లాడతారు, ఏసయ్య మిమ్మల్ని దర్శిస్తారు. ఆయన మాట్లాడే దేవుడు మన ఏసయ్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. ఎవరు కూడా మాట్లాడద్దు, ఎవరు కూడా దిక్కులు చూడొద్దు. ప్రార్థన చేస్తూ ఏసైతోనే మాట్లాడాలి, ఏసైతో మాట్లాడాలి. ఏసై మాట్లాడితే ఏసై నీతో మాట్లాడాలి. ఏసై నీతో మాట్లాడే దేవుడు. బాల్యదినములు ఏంటంటే సృష్టికర్తని స్మరణ తెచ్చుకోమంటాడు. కాబట్టి ఏసైతో మాట్లాడే సమయం ఇది. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాను, అందరూ కూడా ప్రార్థన చేయండి. పక్కన వాళ్ళని ఎవరు పట్టించుకోవద్దు. చక్కగా నోరు విప్పి ఏసైతో గట్టిగా స్పష్టంగా మాట్లాడు. ఏసైతో నీ పాపాలను క్షమించమని అడుగు. ఏసై నీ పాపాలను క్షమిస్తారు. నీ హృదయంలోకి ఆయన వస్తారు. నువ్వు ఆయనతో కలిసి జీవించవచ్చు. ఆయనతో జీవిస్తే నీ జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఏసై నీకు అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి బ్రైట్ స్టూడెంట్గా నేను చేస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే ఏసయ్య పరలోక రాజ్యంలో ఎంతో సంతోషిస్తారు. బాల్యదినంలో చేసినటువంటి ప్రార్థన ఏసై అంగీకరిస్తారు. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సంభాషణ చేయాలి. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. కనీసం ఒక 2 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి. మోకరించండి.